చిల్లరగాళ్ళు ఇలా మీరు మాట్లాడే బూతులన్నీ చిల్లరగాళ్ళు మాట్లాడేటువంటి మాట్లాడు అందరు వింటుండ్రు, రాష్ట్రంలో అందరూ కూడా వింటుండ్రు. మాకు దేవుళ్ళన్నా భక్తి అన్నా పూజలన్నా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ మీరు ఏం చేస్తుండ్రు? ఇలా ప్రజలని కించపరిచే విధంగా, దేవుళ్ళని కించపరిచే విధంగా ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు వింటా ఉన్నారు. మేము అడుగుతున్నాం ఈ వేదిక నుంచి, ముఖ్యమంత్రి ఏమో ముఠా నాయకుడిగా, మంత్రులేమో దండుపల్లెం బ్యాచులుగా, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా వసూలు రాజాలు. ఇలా ఇందిరమ్మ పేరు చెప్పి అందిన కాడికి దోసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల దొంగలు, భూమాత పేరు చెప్పి పేదల భూముల గుంజుకుంటున్న కంత్రిగాళ్ళు, స్కీముల పేరుట గరీబోళ్ళ దగ్గర చిల్లర అడుక్కుంటున్నటువంటి చిల్లరగాళ్ళు, ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల పేరుతో పర్సెంటేజీలు తీసుకుంటున్నటువంటి బ్రోకర్ గాళ్ళు, మంత్రుల ఛాంబర్ల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తూ బతికే బ్రోకర్ గాళ్ళు ఇలా మా గురించి మాట్లాడుతున్నారు. మీ బతుకు తెలియదా? అలంపూర్లో చిన్న స్థాయి నుంచి చిన్న వాళ్ళ స్థాయి దగ్గర నుంచి డబ్బులు బెదిరించి అడుక్కుంటూ కాంట్రాక్టర్ దగ్గర బెదిరించుట్టు సంస్కృతి మీది. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతుంది. నేనేమంటున్నా, సంపత్ నువ్వు కూడా యూనివర్సిటీలో చదివిను, సంస్కారంతో మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎవరికి సంస్కారమే లేదు, బూతులు తప్ప వేరే మాటలే లేవు, ఎవరికి సంస్కారం లేదు ఒక్కడికి. ఎందుకు మీ బతుకెందుకు? మీదో బతుక? సంస్కారం లేని మీ బతుకు ఒక బతుకేనా అంటున్నా నేను. నాకు తెలిసి శ్రీశ్రీ అంటుండేనేమో, మీది ఒక బతికేనా సందులలో పందుల వల్ల, కుక్కల వల్ల, నక్కల వల్ల. ఇది కాంగ్రెస్ వాళ్ళకు వర్తిస్తుంది. ఏం భాష అది? మాకు మాట్లాడరాదా? అరే అవులే, అరే వెదవా, అరే యూజ్లెస్ ఫెలో, అరే బేకూబ్, దయాకరు, ఇట్లాంటి వాళ్ళందరూ నేను అనలేనా? పెద్ద పెద్ద చదువులు చదవంగానే కాదు, అమెరికా పోయినా కూడా మీ బుద్ధి మారలే. మీరు హైదరాబాద్లో ఉన్న ఇదే, అమెరికా పోయినా కూడా మీ బుద్ధి గంతే. కుక్క తోకకు రాయి కడితే చక్కగా అంటే మీ బుద్ధి ఏడున్నా గంతే. దేశాలు దాటితేంది, మీరు పర్వతాలు దాటితేంది, మీరు సముద్రాలు దాటితేంది, మీ బుద్ధి గంతే. మీ బుద్ధి సంకుచిత బుద్ధి మీది, సంస్కారం లేనటువంటి బుద్ధి మీది. మీరు మా గురించి మాట్లాడతారు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నటువంటి ఎస్సీ నాయకులు చేవెళ్ళ డిక్లరేషన్ చెప్పి 3 ఏళ్ళు అయింది రబాయ్. ఈ డిక్లరేషన్ ఎందుకు అమలైతలేదు ఒక్క నా కొడుకు అడిగిండా? విద్యాజ్యోతుల పథకం ఎందుకు అమలైతలేదని ఒకడు అడుగుతున్నాడా? గురుకుల విద్యాలయాల్లో 2000 కోట్ల కుంభకోణం జరిగింది, బంకర్ బెడ్లలో కుంభకోణం జరిగింది, గురుకులాల్లో కుంభకోణం జరిగింది. ఒక్క నా కొడుకు, ఒక్క ఎమ్మెల్యే ఒక్కడన్నా మాట్లాడిండా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ఇవాళ నీ ప్రభుత్వాన్ని కాపాడడానికి దాసోహమై, ఎంగిలి మెతుకుల కోసం దాసోహమై సాగిల పడుతూ ఇలా మా మీద నిందలేస్తున్నారు. మీరు ఎట్లాగో మాట్లాడరు, మీరు పదవుల కోసం పెదవులు మూసుడు. కాంగ్రెస్ పార్టీ నినాదమే ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పదవుల కోసం పెదవులు మూసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో అయినా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, రోషే ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మీ సంస్కృతే పదవుల కోసం పెదవులు మూయడం. ఎస్సీ నియోజకవర్గాలలో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఒక్కడన్నా ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తుందని మాట్లాడిండ్రా? ఒక్క నాయకుడు. ఇక మమ్మల్ని తిట్టమంటే బట్టలు చదువుకొని ఇస్త్రీ వేసుకొని ఆనాడు ఇస్త్రీ వేయించుకొని వచ్చి తిడుతుండ్రు. మిమ్మల్ని తిట్టినా కుక్కని తిట్టినా పెద్ద తేడేం లేదు, పెద్ద నష్టమే. ఎందుకు మా నోరు ఖరాబ్ అవుతుంది. దళిత బంధు ఇస్తామని చెప్పిండ్రు, అంబేద్కర్ యోజన కింద 12 లక్షలు ఇస్తామన్నాడు. ఒక్క ఎమ్మెల్యే దళిత బంధుకి ఎందుకు ఇస్తలేవా రేవంత్ రెడ్డి అని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిండా? ఒక మంత్రి మాట్లాడిండా? 10 పాస్ అయితే 10,000, 12 పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ
పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు. ఒక్కడన్నా ఇప్పటి వరకు ఎందుకు ఇయ్యలేదని అడిగిండ్రా? మీ నెత్తురు ఎందుకు చచ్చిపోయింది అడుగుతున్నాను నేను. ఈ ప్రశ్నించే దగ్గర మీ నెత్తురు ఎందుకు చచ్చిపోయింది, ఎందుకు చావబడ్డది, ఎందుకు చౌటలైనరు అంటున్నా నేను. గురుకుల విద్యాలయాల్లో విషాహారం పెడితే 1000కి పైగా బిడ్డలు ఆసుపత్రి పాలైనరు. ఒక్కడన్నా చూడడానికి వచ్చిండ్రా మీరు? ఒక్కరన్నా ప్రశ్నించిండ్రా? మా పేద బిడ్డలు చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వట్లేదు, నాణ్యమైన తిండి పెట్టట్లేదు, ముఖ్యమంత్రి గారు నీవే శాఖ ఉంది, మా బిడ్డలకు మంచి అన్నం పెట్టు, మా బిడ్డలను హాస్పిటల్ చూపించు అని అడిగే దమ్ము మీకు లేదా? మీ నెత్తురు బానిసత్వానికి అలవాటు పడ్డది అంటున్నా నేను. మమ్మల్ని నిందించడం కాదు. మీ శరీరం బానిసత్వానికి దాసోహమైంది. మమ్మల్ని నిందిస్తే ఏం లాభం? 150 మంది బిడ్డలు చనిపోయినరు, ఒక్కరోజు రివ్యూ జరగలే. మీ నెత్తురు ఎందుకు మరుగుతలేదు? మీ నెత్తురు అమ్ముడు పోయింది. గివి కదా నువ్వు మాట్లాడాల్సింది. గురుకుల టెండర్లలో ఎవడెవడో టెండర్లు ఇచ్చిరు, ఎవరెవరికో ఇచ్చిరు. గురుకుల టెండర్లలో ఒక్క ఎస్సీ కాంట్రాక్టర్కి ఇయ్యలేదని అడిగే దమ్ము ఉందా మీకు? నేను అప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు జీవో నంబర్ 56 కింద వితౌట్ ఈఎండి కింద ₹1,00,00,000 వరకు ఇచ్చే కాంట్రాక్ట్లు తెచ్చినాం. ఒక్కడికన్నా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా మీరు? ఎందుకు అడుగుతలేరు? హాస్పిటల్లో కూడా మేము 16% రిజర్వేషన్ తీసుకొచ్చి కాంట్రాక్టులు ఇచ్చినాం. ఇవాళ ఒక్క రోజన్నా ఇచ్చిండ్రా? మాట్లాడుతుండ్రా? దాని మిగిలిన శాఖలకు ఎందుకు దాన్ని విస్తీర్ణం చేస్తలేరని అడుగుతుండ్రా ఒక్కడైనా? లెదర్ ఇండస్ట్రీ సంస్థలో టెండర్ పడింది. మా ఎస్సీ మాదిగ ఉపకులాలకు, మాల ఉపకులాలకు ఎందుకు టెండర్ ఇయ్యలేని అడిగే దమ్ము మీకుందా? మీ దమ్ము లేదు, తెలిసిపోయింది. మీ దమ్ము ఏడ చూపించాలే? వెనకటికి సామెత ఉంటుంది, మా అమ్మ చెప్తుండే, దమ్ము లేనోడు దుమ్ములో కొట్లాడతాడట. మీరు ఉత్తగానే మాటలతో కొట్లాడుతున్నారు. మీరు కొట్లాడాల్సింది ముఖ్యమంత్రితో, మీరు మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి పైన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి 7 సంవత్సరాల సర్వీస్ ఉంటే కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ వర్గాల కోసం, తెలంగాణ జాతి కోసం పనిచేయడానికి వచ్చిండు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తే టిష్యూ పేపర్ లాంటి వాడైతే నీ ముఖ్యమంత్రి రమ్మని చెప్పిండు. నీ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి వస్తే అధికార పగ్గాలు అప్పచెప్తా అని చెప్పిండు. ఒకవేళ అసమర్థుడైతే ఆయనకెందుకు ఆఫర్ ఇస్తాడు? అయినా మీలాగా అమ్ముడు పోయే రకం కాదు. అమ్ముడు పోయేటోళ్ళు, అక్కరకు రాని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు నిబద్ధతో పనిచేసిండు కాబట్టి ఇలా మీరు ఇళ్ళకి రండి అని చెప్పిండు. ఆయన పోలే. ఇలా మీరు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నటోడు, రిటైర్మెంట్ ఏంది ట్రాన్స్ఫర్ల దగ్గర, ఉద్యోగుల దగ్గర పైరవీలు చేసి పైసలు అడుక్కునేటోడు కూడా ఇలా మా గురించి మాట్లాడుతున్నాడు. ఇలా మేము ఎమ్మెల్యేలకు మాట్లాడుతూ ఉన్నాం. ఏసీపీ దాడులలో రోజుకు ఒక ఎస్సీ అధికారైన యావరేజ్గా వారానికి 2 అధికారులు, ఎస్సీ అధికారులు, ఎస్టీ అధికారులు, వారంలో ఒక 2 వ్యక్తులు ఏసీబీ దాడులలో పట్టుబడుతున్నారు. ఒక్కరోజైనా ఈ ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నటువంటి అధికారులకు అండగా నిలబడి ఇది నిజమా అబద్ధమా? మిగిలిన కులాల వ్యక్తులేమో, భీమరెడ్డి లాంటి వ్యక్తులకేమో బయట ఉండి ఇలా వాళ్ళ చుట్టూ దింపుకుంటూ ఉన్నారు కొటారి. ఒక ఎస్టీలో ఉన్నటువంటి బీసీల ఏసీబీ దాడుల్లో పట్టుబడినటువంటి అధికారులకేమో జైలు పాలు చేస్తున్నారు. ఒక్క రోజున మాట్లాడినరా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు? మీరు మాట్లాడరు. అందులో మీరు కొట్లాడాల్సింది ముఖ్యమంత్రి పైన. కోదాడ దగ్గర కర్ల రాజేష్ అనేటువంటి దళిత బిడ్డను పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయితే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే, ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడలే. ఇలా మా మీదేమో గల్లలు ఎగిరేసుకొని
కడకిస్తిరి బట్టలు వేసుకొని మాట్లాడుతుండ్రు. మా మీద కాదు బిడ్డ మాట్లాడాల్సింది. మీకు అధికారం అప్పచెప్పిండ్రు. అధికారం అప్పచెప్పినటువంటి ప్రజలకు సంజాయిషి ఇవ్వండి, ప్రజలకు మాట్లాడండి. ప్రజల కోసం మీరు స్కీములు పెట్టిండ్రు, దాంట్లో స్కాములు చేస్తుండ్రు. ఆ స్కాములు మేము మా నాయకత్వం అంతా కూడా బయటకు తీస్తుండ్రు. దాన్ని జీర్ణించుకోలేక ఇలా మా మీద నిందలు వేస్తుండ్రు. మీరు వేసే నిందలన్నీ మీరే బొందలకైతారు. మేము ఆత్మస్థైర్యంతో ఎప్పుడు కోల్పోం. మీరు ఆత్మస్థైర్యం దెబ్బతీసి ఎట్లనే చేసి వీళ్ళు మాట్లాడకుండా చేయాలి, గిడికే కథమవుతారని మీరు అనుకుంటుండ్రేమో. అంటే మీ స్ట్రాటజీ అది. ముఖ్యమంత్రి గారు స్టార్ట్, ఎందుకంటే ఏం పని చేయరు. మళ్ళీ రాసిస్తా, 30 నెలల్లో మీరు ఏం పని చేయలే, ఇంకా 20 నెలల్లో కూడా మీరేం పని చేయరు, ఇంకా 2 సంవత్సరాలలో కూడా మీరు ఏం పని చేయరు. గివ్వే చెప్పిన అబద్ధాలే చెప్పి, అబద్ధాలనే మళ్ళీ మళ్ళీ చెప్పి, చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా ఈ 2 సంవత్సరాలు ఎలా తీస్తారు తప్ప మీతోని తెలంగాణ ప్రజానికి ఏం లాభం లేదు. ఒక పక్క ఆంధ్ర ముఖ్యమంత్రి నీళ్లను దోసుకుపోతుండు, నీ ప్రాజెక్టులను రద్దు చేయమని చెప్తుండు. మీకు దమ్ముంటే, మీలో తెలంగాణ రక్తం పౌరుషం మీలో ఉంటే ముఖ్యమంత్రి మీద తిరగబడండి. మన నీళ్లను దోసుకుపోతుండ్రు. 60 సంవత్సరాల తెలంగాణ కొట్లాట నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం జరిగింది. వాటి గురించి మాట్లాడండి. పేద బిడ్డలకు చక్కగా అన్నం పెడతలేరు. ఇప్పటి వరకు పుస్తకాలు లేవు, నోట్బుక్లు లేవు, ప్లేట్లు లేవు, రగ్గులు లేవు, షూలు లేవు. వాళ్ళకు వైఫై కనెక్షన్ కూడా సదుపాయం లేదు. వాటి గురించి మాట్లాడండి. గురుకులాలలో చదువుకున్నటువంటి బిడ్డల సదుపాయాల గురించి మాట్లాడండి. దళిత బంధు ఏమైందని మాట్లాడండి. స్కాలర్షిప్లు ఎందుకు ఆగిపోయినాయని మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరని మాట్లాడండి. చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఈ బూతులు, ఈ భూతాల గురించి మాట్లాడితే బిడ్డ సమాధానం వేరేలా ఉంటుంది. ఇది షాంపిల్. మేము కూడా తెలంగాణలో పుట్టినాం. ఎవడికి ఎట్లా సమాధానం చెప్పాలో తెలుసు. మీరంతా సోకాల్ లీడర్. ఎవడికి మీరు మాట్లాడే వాళ్ళంతా ఎవడు తెలంగాణ ఉద్యమంలో లేరు. సాటుకు వచ్చి కాళ్ళేళ్ళ పడి ఇలా మీరు పదవులు తెచ్చుకున్న వాళ్ళు. ఆ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళ బూట్లు నాక్కుంటా ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు. మీ భాషకు మీ తిరగనే సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉంది. సంస్కారంతో మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా సంపత్ అయినా, దయాకర్ అయినా, ఇంకెవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంస్కారంతో సర్కారు నడపండి. లేదంటే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. థ్యాంక్ యూ.